హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకు చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఓబుళాపురం మైనింగ్ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో 14 ఏళ్ల తర్వాత ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది సిబిఐ కోర్టు. దీంతో కోర్టుకొచ్చారు గాలి జనార్దన్ రెడ్డి. కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓబుళాపురం మైన్స్ లో ఇనుప అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు అందింది. రోసయ్య సర్కార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది సిబిఐ. గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు మోపింది. ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ ఎండీ బివి శ్రీనివాస్ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్లపై కేసు నమోదు చేసింది. మొత్తం 219 మంది సాక్షులను విచారించి 3400 డాక్యుమెంట్లతో 2011లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. మొత్తం 9 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేసింది. ఒక నిందితుడు మృతి చెందాడు. మిగిలిన 7 నిందితులపై ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది సిబిఐ కోర్టు. ఈ నెల 10వ తేదీ లోపు తీర్పు వెల్లడించాలని సిబిఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తిస్థాయి విచారణ జరగడంతో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు. హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకు చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఓబుళాపురం మైనింగ్ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో 14 ఏళ్ల తర్వాత ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది సిబిఐ కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ప్రస్తుతం మనం చూడొచ్చు బివి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కారు ముందలి సీట్లో అతను ఉన్నాడు. వెనకాల అతనికి సంబంధించిన అనుచరులందరూ కూడా దిగుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అతను A2గా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీనివాస్ రెడ్డి మాత్రం A1గా ఉన్నాడు. పొట్టిగా కనబడుతున్న వ్యక్తే శ్రీనివాస్ రెడ్డి. అతనితో పాటు అతనికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు, సిబిఐ కోర్టు లోపలికి. ఇవాళ ఈ కేసుకు సంబంధించి అంటే ఓబుళాపురం మైనింగ్ సంబంధించిన దాంట్లో అక్రమంగా వీళ్ళు తవ్వకాలు జరిపారు, సరిహద్దులను పూర్తిగా చెరిపేశారంటూ 2009లో సిబిఐని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులుగా చేర్చారు. ముందుగా ఈ కేసులో మాజీ మంత్రి, అప్పటి మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని ముందుగా విట్నెస్గా అంటే సాక్షిగా ఉంచడం జరిగింది. ఆ తర్వాత విచారణలో మాత్రం సిబిఐ తర్వాత నిందితుల లిస్టులోకి చేర్చడం జరిగింది. మొత్తం 9 మంది నిందితులకు సంబంధించిన దాంట్లో ఒకరు చనిపోయారు. అలాగే శ్రీలక్ష్మి ఐఏఎస్, అప్పుడు మైనింగ్ శాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారి, ఆమెకు సంబంధించిన అంశంలో ఆమెను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆమె పేరును తొలగించాలంటూ కూడా తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీంతో మొత్తం 7 నిందితులు ఈ కేసులో ఉండడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు గాలి బివి శ్రీనివాస్ రెడ్డి, అలాగే సబితా ఇంద్రారెడ్డితో పాటు మరొక 5 సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువరున్న నేపథ్యంలో ఉత్కంఠత మాత్రం కొనసాగుతుంది. దాదాపు 2007 నుంచి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు 15 ఏళ్లకు పైగా కూడా పట్టింది. సుప్రీంకోర్టు ఈ కేసు పైన త్వరగా విచారణ జరపాలి, ఆదేశాలు అంటే తీర్పును తొందరగా ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ తీర్పు వెలువరించబోతుంది సిబిఐ కోర్టు. ఈ సందర్భంగా ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద మనం చూడొచ్చు కూడా చుట్టూ బందోబస్తును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సిబిఐ కోర్టు లోపలికి ఎవరైతే కేసుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు తప్ప మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అలాగే మిగిలిన ఈ కోర్టుకు సంబంధించిన దాంట్లో మిగిలిన కోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువైపు రానియకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి సిబిఐ కోర్టు లోపలికి వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 11 లేదా 12 గంటల మధ్యలో కోర్టు ఈ మైనింగ్ ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో తీర్పు వెలువరించబోతుంది సిబిఐ కోర్టు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.